హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము కేవీ 19 ఛానల్. ఈరోజు నేను అమీన్పూర్ చెరువు దగ్గరికి వచ్చాను. ఇక్కడికి రాగానే ముందుగా మనకి షిరిడి సాయిబాబా ఆలయం కనిపిస్తుంది. గుడి నుండి బయట బాబా పెద్ద కుండలో వంట చేస్తున్న విగ్రహం కనిపిస్తుంది. ఇది కేవలం ఒక వంట పాత్ర మాత్రమే కాదు, అన్నదానం, సమానత్వం, సేవాభావానికి ప్రతీక. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, అదే నిజమైన మానవత్వం. ఇక్కడికి చేరుకోగానే నా మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. బాబా గుడికి చాలామంది భక్తులు వచ్చి బాబాను దర్శనం చేసుకుంటారు. ప్రతి గురువారం మధ్యాహ్నం ఇక్కడ అన్నదానం కూడా నిర్వహిస్తారు. ప్రతి గురువారం సాయంత్రం సమయంలో ఇక్కడ సంతను కూడా నిర్వహిస్తారు. బాబా గుడి నుంచి ఎడమ వైపుకు వెళ్ళగానే చిన్న పార్కింగ్ ఏరియా కనిపిస్తుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే చెరువు పక్కన వాక్వే ఉంటుంది. ఈ మధ్యలో చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్న బుద్ధుని విగ్రహం చూసిన వెంటనే మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. బుద్ధుడు బోధించిన శాంతి, కరుణ, సహనం అనే విలువలకు ఈ విగ్రహం ఒక ప్రతీకగా నిలుస్తుంది. చుట్టూ విస్తరించిన చెరువు నీరు, వెనుక ఆకాశంలో ఎగిరే పక్షులు, ప్రకృతి అందాలు కలిసి ఈ ప్రదేశాన్ని అందంగా మార్చాయి. సూర్యోదయం, సూర్యాస్తమయం వేళల్లో బుద్ధుని విగ్రహం మరియు చెరువు దృశ్యం మరింత మనోహరంగా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చే వారందరికీ మంచి అనుభూతిని ఇస్తుంది. ఈ చెరువు చూడడానికి ఒక సముద్రంలా ఉంటుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో చెరువు మీద పడే ఆ సూర్యకిరణాలు చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది. ప్రకృతిని ప్రేమించేవారు, ఫోటోగ్రాఫర్స్ చాలామంది వస్తారు. ఈ ప్రదేశంకి పెద్దలు, పిల్లలు, యువత అందరూ వస్తారు. షిరిడి సాయిబాబా దేవాలయం పక్కన అమీన్పూర్ చెరువులో అందమైన దృశ్యం ఇది. ఇక్కడికి వచ్చిన వారు చేపలకు ఆహారం వేస్తారు. ఆ సమయంలో చేపలు ఒకేసారి నీటిపైకి రావడం ఎంతో అద్భుతంగా ఉంటుంది. సాయంత్రం అవ్వగానే చాలా మంది చేరుకుంటారు. ఈ చెరువు దగ్గర మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన ఒత్తిడి జీవితంలో మనసుకు చాలా ప్రశాంతతను ఇచ్చే విధంగా ఈ చెరువు ఉంటుంది. చిన్నారుల నుండి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే చేపలకు వాటికి అనుకూలమైన ఆహారాన్ని ఇవ్వాలి. ఇక్కడ చేపలు బిస్కెట్స్, మరమరాలు, బ్రెడ్ పీసెస్ తింటున్నాయి. చూసారా? పిల్లలు ఇక్కడ ఆహారం వేస్తుంటే చేపలు చాలా ఉత్సాహంగా పైకి వచ్చి ఆహారాన్ని అందుకుంటున్నాయి. ఈ దృశ్యం చాలా బాగుంది చూడ్డానికి. మీరు కూడా ఒకసారి అమీన్పూర్ చెరువుకు వచ్చేయండి. చేపలకి ఆహారం వేయడానికి, ఈ ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. మాటల్లో చెప్పలేని అనుభూతి కలుగుతుంది మీకు. ఈ చేపల్ని క్యాట్ ఫిషెస్ అని అంటారు. ఈ చెరువును చూసారా? ఇంత బాగుంది. ఇదైతే అచ్చం వైజాగ్ ఆర్కే బీచ్లా ఉంది కదా. నాకైతే ఇది చెరువులా అసలు అనే అనిపించట్లేదు. ఇది సముద్రంలా ఉంది చూడ్డానికి. ఆ గాలికి వచ్చే అలలు. దీనిని ఒక విధంగా చెప్పుకోవాలి అంటే హైదరాబాద్ ఆర్కే బీచ్ అని ప్రేమగా పిలుచుకోవచ్చు. సేమ్ ఆర్కే బీచ్ లానే ఉంది. నాకైతే అలానే అనిపించింది. నేను మెట్లని ఎక్కుతూ పైకి వస్తున్నా. ఇప్పుడు సాయంత్రం అవుతుంది. ఇంకా సూర్యాస్తమయం కాలేదు. సూర్యాస్తమయం అవ్వడానికి ఇంకా సమయం ఉంది. ఈ టైంలో చెరువు అందాలు మీకు చూపిద్దామని ఈ చెరువు దగ్గరికి వచ్చాను. ఈ టైంలో చాలా బాగుంది చెరువు. ఎందుకంటే సూర్యకిరణాలు చెరువు మీద పడుతూ ఉంటే చాలా అందంగా ఉంది. ఇక్కడ మురీలు అమ్ముతున్నారు. దాన్నే మరమరాలని కూడా అంటారు. వాటిని తీసుకొని చేపలకు ఆహారంగా వేస్తున్నారు. పూర్ చెరువు ప్రకృతి అందాలకు మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన జీవన శైలికి కూడా ఒక అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ పరికరాలతో యువత, పెద్దలు, పిల్లలు తమ ఫిట్నెస్ని మెరుగుపరుచుకుంటారు. స్వచ్ఛమైన గాలి, పచ్చని వాతావరణం మధ్య వ్యాయామం చేయడం శరీరానికే కాదు, మనసుకు కూడా ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది. పిల్లల కోసం కూడా ఈ ప్రదేశం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సైక్లింగ్ చేయడానికి, ఆడుకోవడానికి విశాలమైన ప్రదేశం ఉండడంతో పాటు కుటుంబాలు తమ పిల్లలతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతుంటారు. ఇక్కడ నిల్చొని చెరువును చూస్తుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఒకవైపు చుట్టూ చెట్లు, మరోవైపు బిల్డింగులు ఈ చెరువు అందాన్ని మరింత పెంచాయి. ట్రాక్కి పక్కన శంఖం స్టాచ్యూ ఉంది. ఇది చాలా ఆకర్షణీయంగా ఉంది. దీన్ని అద్భుతంగా డిజైన్ చేశారు. ఇది చెరువు దగ్గర ఒక ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. శంఖం పక్కన వాకింగ్ ట్రాక్ మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంట్రన్స్ అయ్యాక ఈ పక్కన ఉన్న రోడ్లో ఒక మినీ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఐస్ క్రీమ్స్, ఫుడ్ ఐటమ్స్, మినీ షాపింగ్స్, పిల్లలు ఆడుకునే బొమ్మలు అన్నీ అమ్ముతున్నారు. చూసారా?
ఆ పిల్లల్ని ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. బాల్యం తిరిగి రానిది. అది ఒక అద్భుతం, అదొక వరం అని చెప్పుకోవాలి. నా చిన్నతనంలో నాకు ఎగ్జిబిషన్స్ అంటే చాలా ఇష్టం ఉండేది. మరి మీకు? కాసేపు ప్రశాంతంగా నడవాలి అంటే అమీన్పూర్ చెరువు వాకింగ్ ట్రాక్ ఒక అద్భుతమైన ప్రదేశం అని చెప్పుకోవచ్చు. పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ ఇక్కడ నడవడం ఒక మధురమైన అనుభూతి. ఉదయం మరియు సాయంత్రం వేళల్లో పెద్దలు, పిల్లలు, మధ్య వయసు వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చి నడుస్తుంటారు. వాకింగ్ ట్రాక్ మీద నుంచి నడుస్తున్న నాకు పక్కన ఉండే రోడ్లో ఒక శివాలయం కనిపించింది. ఆ శివాలయం కోసం నేను అడిగి తెలుసుకున్నాను. ఆ శివాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నడకకు వచ్చేవారితో పాటు జాగింగ్కి వచ్చేవారు, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా సమయాన్ని గడపడానికి వచ్చేవారు, తమ పిల్లల్ని తీసుకుని వచ్చేవారు ప్రశాంతంగా సమయాన్ని గడుపుతారు. మీన్పూర్లో ఉన్న ప్రసిద్ధి చెందిన కట్ట మైసమ్మ తల్లి ఆలయం. ఈ ఆలయం స్థానిక ప్రజలకు ఎంతో ఆరాధ్య పవిత్ర క్షేత్రంగా పేర్కొంది. మైసమ్మ తల్లిని గ్రామ రక్షణ దేవతగా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ప్రతిరోజు అనేక మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో, ఆరోగ్యంతో అభివృద్ధి కోసం ప్రార్థనలు చేస్తారు. బోనాల సమయంలో అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. అమ్మవారి దయ, కరుణ అందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ దేవాలయం వాకింగ్ ట్రాక్లోనే ఉంది. నడక ఆరోగ్యానికి చాలా మంచిది. కనీసం 30 నిమిషాలైనా ప్రతిరోజు నడవాలి. అది కూడా ఇలాంటి పరిసరాల్లో నడిస్తే ఆరోగ్యంతో పాటు మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి అమీన్పూర్ చెరువుకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చేయండి ప్రశాంతమైన వాతావరణం అనుభవించడానికి. చెరువు మీద పడే సూర్యకిరణాలు, స్వచ్ఛమైన గాలి, ఎటు చూసినా పచ్చదనం వాకింగ్ చేసే వాళ్లకు ఇంకాస్త ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది. ఆ చెరువును చూస్తూ ప్రకృతి అందాల మధ్యలో వేసే ప్రతి అడుగు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ వాకింగ్ ట్రాక్ చాలా బాగుంది. నడవడానికి చాలా మనసు ప్రశాంతంగా కూడా అనిపించింది. ట్రాక్ మధ్యలో ఏర్పాటు చేసిన సిట్టింగ్ ఏరియా మరో ప్రత్యేకతగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ కాసేపు కూర్చొని చెరువు అందాలను ఆస్వాదిస్తూ చల్లని గాలిని ఆస్వాదిస్తే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ చెరువును చూస్తుంటే అంతా ఒక సినిమాలో ఉన్న వ్యూలా ఉంది కదా, నాకు అలానే అనిపించింది. దూరంగా బిల్డింగులు, చెరువు, చుట్టూ చెట్లు ఇవన్నీ చూసినప్పుడు సినిమా షూటింగ్లో చూపిస్తారు కదా, అలా ఉంది ఈ లొకేషన్. సూర్యాస్తమయం సమయంలో చెరువుపై పడే బంగారు కిరణాలు ఈ ప్రాంతాన్ని మరింత అందంగా మార్చేస్తాయి. ఆ క్షణాలను కెమెరాలో బంధించడం ప్రతి సందర్శకుడికి ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఈ ప్రదేశంలో ప్రకృతి ప్రేమికులు ప్రశాంతంగా సమయాన్ని గడపవచ్చు. చెరువుని చూడండి, చూడగానే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చెరువు మీదుగా వీచే చల్లని గాలి, నీటి అందాలు, దూరంగా కనిపించే బిల్డింగులు, చుట్టూ విరజల్లే పచ్చని చెట్లు ఈ ప్రదేశానికి ఒక ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఇక్కడి నుండి ప్రకృతిని ఆస్వాదిస్తే నగర జీవనంలోని ఒత్తిడి క్షణాల్లో మర్చిపోతాము. గోల్డెన్ హవర్ టైంలో చెరువు అందాలు మరికాస్త పెరిగాయి. అదే సమయంలో ఆకాశంలో అద్భుతం జరిగిందని చెప్పుకోవచ్చు. ఆకాశంలో విమానం చూసారా, దూసుకు వెళ్తుంది. ఒకవైపు మనిషి కలను నిజం చేసిన విమానం, మరోవైపు స్వేచ్ఛగా రెక్కలు విప్పి ఎగిరే పక్షులు, రెండూ ఒకే సమయంలో ఆకాశంలో కనిపించడం ఒక అద్భుతమైన క్షణం. అదే సమయంలో వి ఆకారంలో ఉన్న పక్షుల గుంపు ఎంత అద్భుతంగా కనిపిస్తుంది. క్రమశిక్షణతో కలిసి ప్రయాణించే ఈ పక్షులు మనకు ఐక్యత, సహకారం, లక్ష్య సాధన అనే సందేశాన్ని అందిస్తాయి. ప్రకృతిలో ఈ అందమైన దృశ్యం మనసుకు చాలా ప్రశాంతతను ఇస్తుంది. అదే సమయంలో చెరువు మీద ఒంటరిగా ఎగురుతున్న పక్షి ప్రశాంతమైన నీటి ఉపరితలం మీద స్వేచ్ఛగా విహరిస్తూ వెళ్ళి పక్షి మరింత అందాన్ని మరియు జీవాన్ని జోడించింది. ఈ చెరువు కలను ఇంకాస్త తెలుసా మనసా ఇది నాటి అనుబంధము, తెలుసా మనసా ఇది జన్మ సంబంధం. అమీన్పూర్ చెరువు పక్షి వీక్షకులకు, ప్రకృతి ప్రేమికులకు, ఫోటోగ్రాఫర్లకు ఎంతో ప్రత్యేకమైన ప్రదేశం. వందల ఎకరాల విస్తీర్ణంలో విరజల్లే ఈ చెరువును వర్షపు నీటిని నిల్వ చేయడంలోనే కాదు, వర్షపు సమతుల్యతను కాపాడుతుంది.
ప్రతి సంవత్సరం దేశీయ విదేశీయ వలస పక్షులు ఈ చెరువును సందర్శిస్తాయి. అందుకే అమీన్పూర్ చెరువు జీవన వైవిధ్యానికి నిలయంగా గుర్తింపు. ఇక్కడ కనిపించే ప్రశాంతత వాతావరణం, స్వచ్ఛమైన నీరు, పచ్చని పరిసరాలు అందరినీ ఆకట్టుకుంటుంది. పడవలను చూసారా? పడవలు చాలా బాగున్నాయి కదా. నాకు కూడా చాలా నచ్చాయి. చెరువులో అలా తేలుతూ చెరువుకు ఒక ప్రత్యేకమైన అందాన్ని కూడా తెచ్చిపెడుతున్నాయి ఈ పడవలు. మత్స్యకారులు ఈ పడవల మీద చెరువులో చేపల వేటకు వెళ్ళి చెరువులోని తాజా చేపలు పట్టి ఆ తాజా చేపలను ఇక్కడే అమ్ముతారు. తాజా చేపలు కావడంతో స్థానిక ప్రజలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ చేపలు అమ్మడం కేవలం ఒక వ్యాపారం మాత్రమే కాదు, ఎంతోమంది మత్స్యకారుల జీవన ఆధారం కూడా. వారి కష్టానికి ప్రతిఫలంగా చెరువు వారికి ఉపాధిని కల్పిస్తుంది. చెరువు దగ్గర ఉన్న రాళ్లపై కొంగలు గుంపులుగా నిల్చొని ఉండడం, అప్పుడప్పుడు రెక్కలు విప్పి ఎగరడం ఈ ప్రదేశానికి ఒక ప్రత్యేక ఆకర్షణను తీసుకొని వస్తుంది. వాటి కదలికలు, ఎగిరే పక్షులు, కొంగలు ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇలాంటి దృశ్యాలు చిన్న పిల్లలు చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. సూర్యుడు నెమ్మదిగా అస్తమిస్తున్న వేళ ఇది. దీనినే గోల్డెన్ హవర్ అని అంటారు. ఈ సూర్యుడు అస్తమిస్తున్న వేళ ఆరెంజ్ రంగు, గులాబీ రంగు చెరువు మీద పడి ప్రతిబింబంలా పడి చెరువును చూసే వారందరికీ మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఒక్కసారి చూడండి ఆ రాళ్లను, ఆ చెరువును, ఆ చెట్లను. మనసు చాలా ప్రశాంతంగా ఉంది కదా. మనలో ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఈ వాతావరణంలో హ్యాపీగా సాధతీరవచ్చు. గోల్డెన్ హవర్లో ఫొటోస్, వీడియోస్ చాలా అద్భుతంగా వస్తున్నాయి. కొంగలు అలా రెక్కలు విప్పుకొని ఎగురుతుంటే ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలి అనిపిస్తుంది. అంత నచ్చేశాయి నాకు. అమీన్పూర్ చెరువు వెనుక భాగంలో ఉన్న అందమైన వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చాం. చాలామందికి తెలియని ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు చిన్న స్వర్గంలా అనిపిస్తుంది. రాళ్లపై నుండి వస్తున్న నీటి ప్రవాహం చాలా అందంగా ఉంది. ఈ జలపాతం చూశాక ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. నీటి శబ్దం, చల్లని గాలి, చుట్టూ పచ్చదనం, ఇది ఒక అద్భుతమైన అనుభూతి. చాలా ప్రశాంతంగా ఉంది. మీరు కూడా ఒక్కసారి వచ్చేయండి ఈ ప్రశాంతమైన వాతావరణాన్ని అనుభవించడానికి. పక్షుల కిలకిలలు, చుట్టూ ఉన్న చెట్లు మనసుకు ఎంతో ప్రశాంతతను అందిస్తున్నాయి. ఈ ప్రదేశం కాలుష్య రహితంగా ఉంది. కానీ చిన్నపిల్లలతో వచ్చేటప్పుడు చాలా జాగ్రత్త. ఇక్కడ రాళ్ళు జారుగా ఉన్నాయి. వర్షాకాలంలో ఈ మినీ జలపాతం మరింత అందంగా కనిపిస్తుంది. నీటి ప్రవాహం పెరగడంతో ఈ ప్రాంతం ప్రకృతి సోయగాలతో కలకలలాడుతుంది. ఫోటోగ్రఫీ, వీడియోలకు ఇది కూడా ఒక అద్భుతమైన లొకేషన్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో కొన్ని నిమిషాలు గడిపిన హడావుడి, ఒత్తిడి అన్నీ మర్చిపోయినట్టుగా అనిపిస్తుంది. నీటి శబ్దం మనలో ఆలోచనలను ప్రశాంతంగా మారుస్తుంది. ఇక్కడికి కుటుంబ సభ్యులతో, స్నేహితులతో వస్తే మరింత ఆనందంగా ఉంటుంది. పిల్లలు ప్రకృతి అందాలను దగ్గర నుంచి చూసే అవకాశం పొందుతారు. ఈ రాళ్ల నుంచి జారే నీరు ప్రకృతి తన అందాన్ని ఎంత అద్భుతంగా సృష్టించిందో మనకు గుర్తు చేస్తుంది. ఈ ప్రకృతి సౌందర్యాన్ని చూసి మనల్ని మనమే మైమరిచిపోతాము. ఈ ప్రదేశం ఒక అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. పక్షుల కిలకిలలు, చల్లని గాలి, రాళ్లపై నుండి జారే నీటి శబ్దం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ జలపాతం నుండి వచ్చిన నీరు అలా పారుతుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది. ఈ జాలువారే జలపాతాన్ని చూడాలి అంటే ప్రతి ఒక్కరూ అమీన్పూర్ చెరువు వెనుక ఉన్న జలపాతానికి తప్పకుండా రావాల్సిందే. వచ్చి ఈ అద్భుతాన్ని చూడాల్సిందే.
ఆకాశగంగా దూకావె పెంకితనంగా ఆకాశగంగా జల జల జడిగా తొలి అల జడిగా తడబడు అడుగా నిలబడు సరిగా. నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు మీకు ఈ దారిని చూపిస్తున్నా. నాకు ఇక్కడికి రావడానికి చాలా భయం వేసింది. అసలు వెళ్ళాలా వద్దా అని ఆలోచించాను. కానీ ధైర్యం చేసి నేను మీకు చూపిద్దామని వచ్చాను. వచ్చాక అర్థమైంది, ఇక్కడికి రాకుండా ఉంటే ఈ అందమైన లొకేషన్ని మీకు నేను చూపించలేకపోయేదాన్ని. చిన్న అడవిలా ఉంది. మీరు వచ్చేటప్పుడు షూ వేసుకొని రండి, మర్చిపోవద్దు. పిల్లలతో వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రండి. అందుకే వచ్చేటప్పుడు వీడియో తీయలేకపోయాను. ఇది ఒక సహజమైన మట్టి దారి. ఇరువైపులా పచ్చని చెట్లు, పెద్ద రాళ్ళు, ప్రకృతి మన కోసం సిద్ధం చేసిన మినీ అందమైన అడవి అనే చెప్పుకోవచ్చు. ఈ దారిలో నడుస్తుంటే ప్రతి అడుగు ఒక కొత్త అనుభవానికి ఇస్తుంది. కింద చిన్న చిన్న రాళ్ళు, మనల్ని తాకే చల్లని గాలి, ప్రకృతి మనల్ని తన ఒడిలో ఆహ్వానిస్తున్నట్టుగా ఉంటుంది. కొద్ది దూరం వెళ్ళగానే రాళ్ల మధ్యలో వెళ్ళే చిన్న దారి కనిపిస్తుంది. అక్కడ నడిచే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. పక్షుల కిలకిలలు, జలపాతం శబ్దం మనసుకి చాలా ప్రశాంతతను ఇస్తుంది. ఇవన్నీ ఆస్వాదించాలి అంటే ఒక్కసారి అయినా అమీన్పూర్ చెరువుకు వచ్చేయండి. ఈ రాళ్ళు, ఈ మట్టి దారి, ఈ చెట్లు అన్నీ చూసి నాకు అనిపించింది, నేను ఏమైనా అడవికి వచ్చేసానా? అచ్చం అడవిలానే ఉంది. చాలా జాగ్రత్తగా రావాలి. వచ్చేటప్పుడు ముఖ్యంగా పిల్లల్ని తీసుకుని వచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. హైదరాబాద్ అమీన్పూర్ చెరువు వెనకాతల ఉండే ఈ జలపాతాన్ని మీరు ఎప్పుడైనా సందర్శించారా? ఒకవేళ వచ్చి ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇది పార్కింగ్ ఏరియా. మీరు కార్ మీద వచ్చినా, బైక్ మీద వచ్చినా ఇక్కడ పార్క్ చేసి నేను చూపించిన దారి అంతా నడుచుకుంటూ వెళ్ళాలి ఆ జలపాతంకి.